ఆల్, వెల్కమ్ టు ప్రపంచ యాత్రికురాలు. సో ఈరోజు మనం దిస్ ఈజ్ ఎ ఫిషింగ్ స్పాట్ ఇన్ కెనడా అన్నమాట. సో ఇక్కడ చేపలు ఉంటాయి, ఫామ్ వాళ్ళు పెంచిన చేపలు, ఆర్గానిక్గా పెంచిన చేపలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ చేపల్ని మనం ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఎంట్రీ ఫీజుతో పాటు వాళ్ళే ఫిషింగ్ రాడ్స్ $5 ఒక్కొక్కరికి ఛార్జ్ చేస్తారన్నమాట, ఒక్కొక్క ఫిషింగ్ రాడ్కి. సో $5 ఛార్జ్ చేసి వాళ్ళే వెళ్ళి ఫిషింగ్ పట్టుకుంటే కనుక, ఒకవేళ ఇన్ కేస్ ఫిష్ పడితే కనుక మనం వాటికి $25 ఒక్క చేపకి, దాని వెయిట్ని బట్టి $25, $30, $35 అనేది ఛార్జ్ చేస్తారన్నమాట వాళ్ళు. మనమే డబ్బులు ఇచ్చి మనమే ఫిషింగ్ పట్టి ఆ పట్టిన చేపలను తీసుకువెళ్ళటానికి మళ్ళీ ఎన్ని కేజీస్ అయితే చేపలు పడతాయో అన్ని కేజీస్ అమౌంట్ కట్టాలి, రైట్? సో ఇక్కడ చూడండి, అందరూ డిఫరెంట్ పీపుల్ వచ్చేసి అందరూ మంచిగా ఫిషింగ్ పడుతున్నారు. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే చూడండి, వీళ్ళందరూ మనకి ఫిషింగ్ పడుతున్నారు అనమాట. ఎక్కువగా సమ్మర్లో అందరూ బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే సమ్మర్ ఒక 3 months ఉంటుంది ఇక్కడ, తర్వాత మళ్ళీ అగైన్ స్నోఫాల్ ఉంటుంది అనమాట. ఇది అనమాట, ఇది పాండ్, చిన్న పాండ్. ఈ పాండ్లో అన్ని ఫిషెస్ ఉంటాయి అనమాట. సో ఫిషెస్ ఉంటే దీన్ని మనం ఏం చేస్తామంటే ఫిషింగ్ పట్టుకుంటాం. చాలా మందికి పడతాయి, కొంతమందికి పడవు, కానీ ఈ పాండ్లో చాలా వరకు ఫిషెసే ఉంటాయి అన్నమాట. చూడండి అందరు ఇలా ఫిషింగ్ పడుతూ ఉంటారు. సో మనకి ఈరోజు పడ్డైన ఫిషెస్ ఏమో చూపిస్తాను రండి. సో అన్ని ఫిషెస్ అన్ని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కేర్ టేకర్స్ అనమాట. వీళ్ళు ఫిష్ పట్టగానే వచ్చేసి దాని దారాలు కట్ చేస్తారు, ముట్టుకున్న దారాలు పడతాయి కదా. సో ఇది చూడండి, మనకు పడిన ఫిషెస్ ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 7 or 8 పడ్డాయి ఫిషెస్. ఓ సారీ నాన్న. సో ఇలా షీఈ్ ద కేర్ టేకర్. సో ఇక్కడ చూడండి ఫిషెస్ పడుతున్నారు. సమ్మర్లోనే బయటకు వస్తారన్నమాట. ఇక చూడండి, మీకు ఫిష్ కనిపిస్తుందా? సో ఇక అక్కడ ఒకటి చాలా ఉన్నాయి దీంట్లోనే. ఇదిగోండి చాలా ఫిషెస్ ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ ఫిషెస్ పట్టుకుంటారనమాట ఇలా వచ్చి సరదాగా మనకి ఫిషింగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ లైవ్ ఫిష్ కొని మంచిగా అన్నీ దట్టించి మంచిగా కర్రీ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి ఇలా వచ్చి ఫిషింగ్ పట్టుకుంటారనమాట. స్పాట్ బాగుంది, ఫిషింగ్ స్పాట్ బాగుంది, అంటే లైక్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళే ఈ ఎర్రలు ఇస్తారు మనకి. ఇవి వచ్చేసి ఎర్రలు అనమాట. వీళ్ళే ఎర్రలు, మనం తవ్వుకోవాల్సిన అవసరం లేదు ఎర్రల గురించి. సో మంచి బిజినెస్ ఇది, ఇక్కడ సమ్మర్లో బాగా నడుస్తుంది. చూడండి నా పాప ఎంత మంచి ఫిషింగ్ చేస్తుందో. ఓ ఫిష్ కూడా పడినట్టుంది ఐ థింక్ ఫర్ హర్. లాగుతుంది ఫిష్ పడినట్టుంది తనకి. అండ్ సి వాళ్ళు ఒక 2 ఫిష్లు పట్టుకొని వెళ్తున్నారు పిల్లలు. ఇంకా అవి ఇప్పుడు కేజెస్ లెక్కన చూసి ఎంత వస్తే అంత, అంటే ఇప్పుడు 4 kgs అనుకో, కేజీకి $25 అని రాశారు అక్కడ బోర్డు. అన్ని $25 పే చేసి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, మనము ఖచ్చితంగా ఇక్కడ పట్టిన ఫిష్ని మళ్ళీ నీళ్ళలో వదిలేయటానికి లేదు, అది ఇక్కడ అఫెన్స్ అనమాట. పట్టిన ఫిష్ని ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి. కొద్దిసేపు అట్లా ఫిష్ చేసి మళ్ళీ పట్టిన ఫిష్ని ఇట్లా వదిలేయటానికి లేదనమాట. ఖచ్చితంగా పట్టిన ఫిష్ని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఫిషెస్ మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి, ఫిష్ కంటికి కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. అక్కడ ఇంకోటి ఉంది. సో అలా చాలా ఫిషెస్ ఉంటాయి ఈ పాండ్లో. ఇది ఉంది ఇక్కడ 3, మీకు ఇక్కడ కళ్ళెత్తితే మీకు 3 ఫిషెస్ అలా తిరుగుతూ ఉంటాయి మొత్తం ఫిషెస్ అని. సో మన వాళ్ళు ఇంకో ఫిష్ పట్టారు, చూద్దాం వెళ్ళి. ఫిష్ కొంచెం దగ్గర రాగానే నెట్ పట్టి తీసేస్తారు అనమాట. యు గాట్ 1 more fish? Oh, the big one! Net, use net, Nana. Where is that? Whoa! Oh God. Very nice. That's a big one, huh? Wow! Yay! So happy. So fish వచ్చేసింది మనకి. So happy. Mama, at the last minute I got it. Super, Nana. ఇంకొకటి కూడా పడింది.
చూద్దాం, చూపిస్తానా అండి. Look at them. I think they also got the fish. See? Favorite ఆపుతున్నారు వాళ్ళు. ఓ అది ఎక్కడికి పోదే బాబు, ఎందుకంటే అది పట్టు ఉంటుంది కదా మనకి. సో నో వెరీ వాళ్ళకి కూడా ఫిష్ పండి. సో హ్యాపీ కదా ఇలా మనం చైర్స్. ఇది ఇంకొక పాండ్. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడ చేపలు పడుతున్నారు. ఐ థింక్ ఒక 7-8 ఫిషెస్ ఉండొచ్చు. బ్యూటిఫుల్ లైవ్ ఫిషెస్ ఇవి మనకి. లెట్స్ గో. ఇప్పుడు ఇవి ఎన్ని కేజెస్ వచ్చినాయి ఏంటని చూద్దాం. ఓకే, సో టోటల్ మనకు వచ్చేసి $255 అయింది మనం పట్టిన ఫిషెస్ అన్నిటికీ. సో మనం ఇక్కడ తెచ్చి ఇస్తే వీళ్ళే మనకి క్లీన్ చేసి నీట్గా కట్ చేసి కూడా ఇస్తారనమాట. చూడండి, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, మంచిగా క్లీన్ చేసి మనకి కట్ చేసి కూడా ఇస్తారు. $255 ఇంటూ కెనడియన్ డాలర్స్ ఇంటూ INR. చూడండి ఎంతో, కమెంట్ చేయండి నాకు. అని చూడండి ఇంకా 15,000. సో $255 అంటే నియర్లీ మన INR కరెన్సీలో $15,000 అన్నమాట. 15,000 INR రూపీస్. సో చూడండి వీళ్ళు ఇక్కడ ఇచ్చే మనకి నెట్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇది ఎంట్రీ, ఇక్కడే మనకి నెట్స్ ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ ప్రతి దానికి చార్జబుల్ అనమాట. నెట్కి కూడా $5. చూడండి ఇక్కడ ఈ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఏ రాంజ్, అబ్బో ఐస్ వాటర్ ఇవి. అబ్బో, ఓ మై గాడ్, లెట్స్ హ్యావ్ ఎ కాంపిటీషన్. సైసీ వాటర్ అనమాట. హిమాలయస్ నుంచి డైరెక్ట్ గా వచ్చినట్టున్నాయి. సో చల్లగా ఉన్నాయి. సో లుక్ ఎట్ ద ఫిష్. నోరా, అరే ఇట్స్ టూ కోల్డ్. రెయిన్బో ట్రౌట్ తెలుగులో నో ఐడియా. సాల్మన్ ఫిష్. ఓకే ఓకే, ఇది మిడిల్ ముళ్ళా లేదా నార్మల్ ముళ్ళు? ఇలా మనకి ఇదిగోండి ఇట్లా ఐస్ వేసి ఇస్తారనమాట కంప్లీట్గా. ఇది వాళ్ళయా? ఇలా ఐస్ వేసి మనకిస్తారు, స్మెల్ రాకుండా. Is this ours? Yeah. Okay. There's one more bag. Oh yeah. One more bag. Don't touch. So here we go. కార్లో పెట్టేసి ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని. సో ఇదన్నమాట ఎంట్రీ. ఇలా లోపలికి వెళ్ళి అది ఫిషెస్ తెచ్చుకున్నారు చూడండి, మంచిగా ఐస్ వేసి గట్టిగా ఇచ్చారన్నమాట. పట్టిన ఫిష్లు ఖచ్చితంగా చచ్చినట్టు మనం కొనాల్సిందే. సో నిన్న మనం పట్టిన ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ఫిషెస్ని ఇప్పుడు మనం మంచిగా క్లీనప్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో దానికి సంబంధించిన మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ స్పైసెస్ మంచిగా ఇలా ఫిష్ ఈరోజు ఫ్రై చేసుకుంటున్నాం మేము ఈరోజు. చూడండి ఏంటి బాగుంది, అది ఏంటి? ఆల్ మిక్స్ స్పైసెస్ అనమాట. సో దీన్ని ప్రతి తోకకి మొత్తం నడుంకి మొత్తం అంటించి పెడుతున్నాం అనమాట. ఈవెన్ ఓకే. సో ఇది అయిన తర్వాత దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని మనం ఇంకా దీన్ని ఫిష్ ఫ్రై చేసుకోవడమే. ఈ ఆయిల్ వాడుతున్నామన్నమాట, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఇది స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసి మనం పైన వేస్తాం అనమాట. చూడండి ఇలా సూపర్ అబ్బా. సో ఈ ఆలివ్ ఆయిల్ ఇక్కడ బాగా మంచిగా, ఇక్కడ ఎక్కువ శాతం ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్స్ ఇవే యూజ్ చేస్తారు, విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ తర్వాత పీనట్ ఆయిల్స్ కానీ ఇవి ఎంత మాత్రం గుడ్ కాదు, ఎందుకంటే అవన్నీ రిఫైన్డ్ ఆయిల్స్ కదా. సో మ్యాక్సిమం మనం ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ అవకాడో ఆయిల్ కానీ యూజ్ చేస్తే గుడ్ ఫర్ హెల్త్. మనకి రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఏంటంటే
చాలా ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం కానీ, ఇంకా బాడీ వెయిట్ కానీ ఎక్కువ అవ్వటం అలా అవుతుంది అనమాట. సో మనకి వర్జిన్ ఆయిల్స్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా లైట్గా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా ఇంటేక్ కూడా మనం మంచిగా తినొచ్చు. సో ఇది వచ్చేసి మనకి లోపల చూస్తే మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. మన ఫిషెస్ కూడా అట్లనే ఉంటాయి ఆరెంజ్గా. ఇది ఒక 1 టైప్ ఆఫ్ స్పీస్ అనమాట, స్పీసెస్, ఒక జాతి, సాల్మన్ ఫిష్కి చెందిన జాతి. ఇంకా బాగా సో మనం సిల్వర్ ఫాయిల్తో పాటు మనం బటర్ పేపర్ పాచ్మెంట్ పేపర్. సో దీన్ని మనం జనరల్ గా దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ ఫర్ కుకింగ్ కాబట్టి ఓకే, ఇది దిస్ ఇస్ ఫర్ బేకింగ్ పేపర్ అన్నమాట. ఓకే, దిస్ ప్రొటెక్ట్స్ ఎనీథింగ్ దట్ గెట్స్ లీక్డ్ ఇంటు ద ఫిష్ ఆర్ ఫుడ్. ఓకే ఓకే. సో మనం సిల్వర్ కాయిల్ మంచిది కాదు కాబట్టి మనం బటర్ పేపర్ కూడా యూజ్ చేస్తున్నాం దాంతోపాటు. సో ఏదైనా రిలీజ్ అయినా, పార్టికల్స్ ఏదైనా రిలీజ్ అయినా బటర్ పేపర్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట మనకి. సో మనం అన్ని సేఫ్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ తింటున్నాం. ఇది Sizzling like anything.